నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బాలుచందర్ గారు ఉన్నారు. అయితే చాలా మంది కొన్ని సందర్భాలలో గ్రహస్థితి బాలేదు అనేది వింటూ ఉండుండొచ్చు. సో ఆ గ్రహస్థితి ఎందుకు బాలేదు అని కనుక్కున్నప్పుడు కొంతమందికి రాహు దోషం ఉందనో లేకపోతే కేతు దోషం ఉందనో చెప్తూ ఉంటారు. మేజర్ రూలింగ్ ప్లానెట్స్ ఇవే కాబట్టి, శని గ్రహంతో పాటు ఈ రెండు గ్రహాలు కూడా మేజర్ ప్లానెట్స్ కాబట్టి వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. దీంతో పాటు ఎక్కువగా మనం వినేది కాల సర్పదోషాలు అని. సో అలాంటప్పుడు సూచించేది ఏంటంటే కొన్ని పూజలు, ప్రత్యేకమైన పూజలు చెప్తూ ఉంటారు. అలాగే జంట నాగుల ప్రతిష్ఠ చెప్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఎవరు చేయాలి, నిజంగా వీటి వల్ల అంత ప్రభావం ఉంటుందా, ఎలాంటి ప్రభావాలు ఉన్న వాళ్ళు ఇవి చేయించుకోవాలి అనే వివరాలు బాలుచందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో రాహుకేతు కూడా చాలా మేజర్ ప్లానెట్స్ కదండి. మరి శనిగ్రహం అంటే మనకి కర్మ భూమ్రంగ్ అన్నట్టుగా మనం ఏం చేసామో దానికి అనుభవిస్తాం. కానీ రాహుకేతు ఎలా అంటే గనక పట్టుకున్నారు అంటే ఏదైనా సరే ఇబ్బంది పడాల్సిందే. మేజర్ గా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయితే కేతు గ్రహం అని అంటూ ఉంటారు. రాహుగ్రహం జీవితంలో ఎదుగుదల. అలా లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి అసలు రాహుకేతు ఇంకా మీరు ఇన్ డీటెయిల్ చెప్తారు కాబట్టి రాహుకేతు ఒక లక్షణాలు, అలాగే ఎలాంటి పూజలు చేసుకోవాలి, కాలసర్ప దోషం, సర్పానికి నాగప్రతిష్ఠ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, అవి ఎలా అనేది వివరించండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి రాహువు కేతువు ఛాయాగ్రహాలండి. అసలు వీటి గురించి అసలు అవసరమే లేదు, అనవసరంగా మాట్లాడుతున్నాడని చెప్పి అక్కడ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను చెప్పినటువంటి లక్షణాలు వింటే వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది మార్చుకుంటారు. అసలు రాహు లక్షణం ఏంటి అనేటువంటి చెప్తాం. ముందు రాహు ఏంటంటే ఉచ్చంలో ఉంటే ఒకలాంటి ప్రతిఫలం, నీచంలో ఉంటే ఒకలాంటి ప్రతిఫలం ఇస్తాడు. రాహు బ్యాడ్ చేస్తే 18 సంవత్సరాల దశాకాలం. ఈ 18 సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించి బాగా అబ్జర్వ్ చేయండి. మీ పిల్లల్లో కనుక ఎవరైనా మీ మాట వినరు, మామూలుగా పిల్లలు మాట వినకపోవడం వేరు, కావాలని మీరు చెప్పిన మంచి మాటను పక్కకు పెట్టి చెడు పని చేయడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, పెళ్ళైతే భార్య మాట వినకపోవడం, ఉన్నటువంటి స్నేహితులు మారిపోవడం, సిగరెట్లు, మందు, డ్రగ్గెటీసు, కోర్టులు, గొడవలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ఇలాంటివి జరగడం, నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం, ఉన్నటువంటి ప్రాపర్టీస్ కి షూరిటీ సంతకాలు పెట్టడం, ఈ షూరిటీ సంతకాల గురించి కోర్టులకు వెళ్ళడం, చెక్ బౌన్స్ కేసులు అవ్వడం, ఇవన్నీ కూడా రాహుదశా కాలంలో జరుగుతాయి. ఖచ్చితంగా రాహుదశా కాలంలో పోలీసులని, లాయర్లని కలుస్తారు. అదేంటండి ఖచ్చితంగా కలవడం అంటే, మాకు రాహుదశ నడిచిందని అంటే కనీసం పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ మన ఇంటికి వస్తాడు. నోటరీ చేయించుకోవడం కన్నా మనం లాయర్ దగ్గరికి వెళ్తాం. తల్లిదండ్రులకు దూరం అవ్వడం, తల్లి కానీ తండ్రి కానీ చనిపోవడం కూడా జరుగుతాయి రాహుదశ కాలంలో. ఇలా జరిగేటువంటి సందర్భాల్లో దూరం అయ్యేటువంటిది ఉంటే పిల్లలు అదే టైంలో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి చదవడం, తల్లిదండ్రులకు దూరం అవ్వడమేగా. అంటే అది ఇందాక చెప్పినట్టుగా మనం పూజలు చేయడం వల్ల ఏమవుతుందంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి. అయితే ఆడపిల్లలు అయితే పెళ్లిళ్ళు జరిగేవి రాహుదశా కాలంలో జరుగుతాయి. వాళ్ళకి దశ బాగుంటే దూరం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి రాహుదశకు సంబంధించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు. జాతకంలో రాహుకేతువులకు మధ్యలో 4 గ్రహాలకు మించి, 3 గ్రహాలకు మించి అసలు లేదు, 4 గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. అదే సమయంలో సూర్యుని గ్రసించడము, చంద్రుడిని గ్రసించడము, రాహుగ్రస్త సూర్యగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము అని మనం వింటూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువుకు మధ్యలో 4 గ్రహాలు ఏవైనా బంధనమై ఆ గ్రహాలు కూడా ఉచ్చస్థితి, నీచ స్థితులలో ఉండడము, త్రికోణ స్థానాలలో ఉండడము, కేంద్ర స్థానాల్లో ఉండడము, వీరికి అంత పాజిటివ్గా చేయకపోవడము, ఇలాంటివి ఏవి జరిగినా వాటిని మనము సర్పదోషము, కాల సర్పదోషం కింద తీసుకుంటాం. ఈ సర్పదోషాలు ఎలా ఉంటాయో చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది. గతంలో నేనే అనుకోండి, మా పూర్వీకులు ముత్తాతో ఇంకొక ఆయన లాగా నేనే పుట్టా. అప్పట్లో విష పురుగులు మామూలుగా తిరగడం సహజం, కనిపిస్తే కొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అలా ఏదైనా సర్పాన్ని చంపి దాన్ని సంస్కరణ చేయకుంటే, సంస్కరణ అంటే దాని నోట్లో రాగి కాసు పెట్టి కాల్చేవాళ్ళు. అలా చేయకపోతే ఆ సర్పము గతించే ముందు శపిస్తుంది, నేను ఏ రీజన్తో అయితే గతిస్తూ ఉన్నానో అదే కారణంతో నీవు కూడా ఇబ్బంది పడు, ఈ జన్మ నీది ఎలాగా అయిపోయింది, మళ్ళీ జన్మెత్తు, నా పొజిషన్ మళ్ళీ నీకు రావాలి, నువ్వు అనుభవించాలని శపించి చనిపోతుంది. అలా సర్పం శపించడం వల్ల ఈ జాతకంలో పుడతారు.
అసలు పాములను చంపకూడదు. వాటిని పట్టించి తీసుకెళ్లి మళ్ళీ వాటి అసలు పాములు 24 గంటల్లో 23 గంటలు పడుకొని గంట సేపు తిరుగుతాయి. ఆ గంట సేపు కూడా కనిపిస్తే చంపేస్తే ఎలా? అయితే మనకు శివుడి మెడలో ఉన్నటువంటి సర్పము పేరు వాసుకి, విష్ణువు యొక్క కింద ఉన్నటువంటి పాము పద్మనాభుడు. ఈ వాసుకి నుండి పద్మనాభుడి మధ్యలో ఇంకా 7 సర్పములు ఉంటాయి. ఇవి దాటి ఇంకొక 2 సర్పములు ఉంటాయి. ఇవన్నీ కలిపితే నవనాగులు లేదా ఏకాదశ నాగులు అని అంటారు. ఇవి మించి ఇంకా ఏ సర్పములు లేవు. ఇవి దాటి వచ్చినటువంటి సర్పములన్నీ వీటిలో నుంచి ఇంకొక సర్పం క్రాస్ అయ్యి వచ్చినటువంటివే. అయితే ఇప్పుడు ఏ సర్పం మిమ్మల్ని శపించింది, ఏ సర్పం యొక్క దోషం ఉందో ఎలా తెలుస్తుంది? జాతకంలో తెలుస్తుందండి. అది తెలియక అది ఎగ్జాక్ట్ గా ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేసినా సరే పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు. కాబట్టి నవనాగ పూజ చేస్తారు, అన్నిటికీ సంస్కరణ చేస్తారు. కాబట్టి జాతకంలో పిల్లలకు కానీ ఎవరికైనా ఈ దోషం ఉంది అని తెలిస్తే వారికి నవనాగ హవనము, శాంతిపూర్వక హవనం చేస్తారు. నవగ్రహాలకు ఖచ్చితంగా చేయాలి. ఓ పక్క నవగ్రహాలకి, ఈ నవగ్రహాలకు చేసినప్పుడు నవగ్రహాలకు ఏ గ్రహానికి ఆ గ్రహ వస్త్రము, వాటి యొక్క ధాన్యము, వీలైతే ఆ గ్రహ విగ్రహము పెట్టి పూజ చేసి, ఓ పక్క నవగ్రహాలకి సంబంధించిన పూజ తర్వాతకి నక్షత్ర మండలం వేసి నక్షత్రానికి, చతుషష్ఠి యోగిని దేవతలకి, అలాగే పంచలోక పాలకులకి పూజ చేసి తర్వాతకి నవనాగులు 9 నాగులకి 9 కలశాలు, వాటిలలో కొబ్బరికాయలు, దానిపైన సర్పములు పెట్టాలి. ఇదంతా పూజ చేసి మంత్రంతో మనం ఏవైతే షోడశ ఉపచారాలు చేశామో వీళ్ళందరికీ హోమం చేయాలి. హోమం చేస్తున్నప్పుడు ప్రతి సర్పానికి సంబంధించి పిండితోని లేదా కొంత ఊదు కలిపినటువంటి పిండితోని లేదా హవన చూర్ణం కలిపి చేసినటువంటి సర్పములు ఉంటాయి. వాటిని హోమంలో వేస్తూ ఉంటారు ఆ మంత్రం చెప్పి. ఆ తర్వాతకి ఈ కలశాల్లో ఉన్న నీరు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేస్తున్నప్పుడు వచ్చిన నీటిని పట్టి ఈ ఎవరైతే పూజకు కూర్చున్నారో వాళ్ళ పైన పోస్తారు. దాన్ని అపవృత స్నానము అంటారు. ఈ త్రూ ప్రాపర్ ఛానల్ అంతా చేయాలి. ఇలా గనక జరిగితే వారికి ఉన్నటువంటి దోషం అనేటువంటిది పోతుంది. అలా 385 రకాలైనటువంటి సర్పదోషాలు ఉంటాయి. ఉదరములో సర్పానికి సంబంధించినటువంటి గుడ్లు ఏమైనా ఉండి వెళ్తున్నటువంటి సర్పం ఉంది, దాన్ని కనుక చేస్తే నీవు కూడా ఆడదానిగా పుట్టి గర్భస్రావం కాక అని శపిస్తుంది. ఒక ఆడపాము మగపాముతో కలవడానికి వెళ్తున్నప్పుడు చేశారనుకోండి, నీవు జన్మలో నీ ఆపోజిట్ జెండర్ తో కలవకుండా ఉండుగాక అని ఉంటుంది. అలా ఆ సిచ్యువేషన్స్, ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటే అన్ని రకాలైనటువంటి వాటిలో ఏదో ఒక దోషం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఏ దోషం ఉందో కూడా తెలియదు కదా, అక్కడ సిచ్యువేషన్ కూడా తెలియదు కదా. కాబట్టి ఈ నవనాగ సంస్కరణ అనేటువంటి ఇది చేయడం వల్ల సంపూర్ణ దోష ఫలితం అనేటువంటిది దక్కుతుంది. అయితే నేను ముందు మాట్లాడిన టాపిక్ రాహుకేతు అన్నాను కదా, దీంట్లో ముందుగా మీరు చేసేది నవగ్రహాల పూజ, అలాగే ఏకంగా నవనాగ పూజ. సో ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఈ పూజ చేయించుకోవడం వల్ల, కాలసర్ప దోషం పూజ చేయించుకోవడం వల్ల అన్నిటికీ గ్రహాలకి శాంతి చేసినట్టే. మనం ఏం చేస్తామంటే ఈ పూజ ప్రారంభించే దానికంటే ముందు 10 మంది ఋత్వికులను పెట్టి ఒక్కొక్క ఋత్వికుకి కూడా వరుణి అని ఇప్పిస్తారు. అంటే వరుణి అంటే ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా కొంత దానం చేసి పని చేస్తే పని అవుతుంది. కాబట్టి శక్తి కొద్ది 11 రూపాయలు, 51 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి కూర్చోబెట్టాలి. ఫస్ట్ జపానికి కూర్చోబెట్టి, అయ్యా మీరు ఈ యొక్క జపాన్ని చేయాలి, ఈ పిల్లవాడి యొక్క జాతక రీత్యా ఈ గ్రహం బాలేదు కనుక ఈ యొక్క ఋత్విక్ వరుణం సమర్పయామి అని చెప్పేసి ఋత్వికుడికి వరుణ ఇప్పించేసి కూర్చోబెట్టాలి. సరే, ఆయన జపం చేసినందుకు ఎంతైతే ఇవ్వాలో తర్వాతకి ఇస్తాం, ముందైతే కూర్చోబెట్టి తర్వాత పూజ ప్రారంభిస్తారు. ఆయన కూర్చున్నటువంటి వాడు, ఇప్పుడు రాహు అనుకోండి, 18,000 సంఖ్య చేయాలి. ఒక్కడు 18,000 చేయలేరు కదా, ఇద్దరు బ్రాహ్మణులకు షేర్ చేస్తాం. ఈయనొక 9,000, ఈయనొక 9,000 చేస్తారు. ఇంకొక కేతువు చేయాలనుకోండి 7,000 ఒకళ్ళు చేయొచ్చు ఆయనకి. ఇంకొకళ్ళు గురుగ్రహం చేయాలి 16,000 ఆయన. అలా ఎంతమంది బ్రాహ్మణులు ఉంటే అంతమందికి ఏ గ్రహాలు బాలేవో ఆ గ్రహాలకు సంబంధించి వరుణిప్పించి కూర్చోబెట్టి ఖచ్చితంగా జపం చేయించాలి. ఓ పక్క హోమం చేయించాలి, అభిషేకం చేయించాలి, అవవృత స్నానం చేయాలి. ఇదంతా అయిన తర్వాత ఎన్ని రోజులు పడుతుందండి? 2 days, 2 or 3 days ఖచ్చితంగా పడుతుంది. కొంతమంది ఇవాళ రేపు ఏంటంటే అండి, అయ్యా మేము అన్ని రోజులు కేటాయించలేము, అయితే ఎలా అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం 3 అవుతుంది. అప్పటి వరకు తినకుండా ఉండాలి. ఖచ్చితంగా
దీక్షగా కూర్చొని, ఇంకోటి ఈ వస్త్రాలు ఏవైతే వేసుకొని కూర్చుంటారో ఆ వస్త్రాలు కూడా తీసుకెళ్ళి మేమే ఒక వ్యక్తిని పెట్టి మనకు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నది ఉంది, ఆ నదిలో వేయించేసి వస్తాం. అలా కాబట్టి ఖచ్చితంగా 1 డేలో చేయించుకునే వారికి అయితే ఇలా ఉంటుంది. వీటిలోనే మనకు రుద్రాభిషేకం కూడా చేయించి రుద్రహోమం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేయాలి కాబట్టి రుద్రాభిషేకం కూడా చేయాలి. రైట్. సో ఎట్ ఏ టైం ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ స్పెసిఫిక్ గా ఇలాంటివన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇలా కూడా చెప్పారండి, మేము వెళ్తే ఇంట్లో అవి ఇవి టచ్ చేసి ఉంటామండి, సింగిల్ డేలో చేసేయండి మాకు. ఈ పూజ చేసే వాళ్ళు కూడా మంగళవారం లేదా ఆదివారం కంపల్సరీ ఆ 2 రోజుల్లోనే చేస్తారు. రైట్. మిగిలిన రోజుల్లో చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా ఈ దోషం ఉంది తెలుసుకున్న వెంటనే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, జీవితాంతం మంగళవారం నాన్ వెజ్ తినడం మానేయాలి. నాన్ వెజ్ మంగళవారం నాడు. వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం లేదు. ఓకే, అల్లం వెల్లుల్లి తినొద్దా? అలా ఉంటే ఇంకా మంచిది. మధ్యాహ్నము 3 గంటల నుండి 4:30 మధ్య ప్రాంతం వరకు కూడా కాస్త అల్పాహారం వరకే చేసి ఉండి, ఆ సమయంలో రాహుకాల దీపం పెట్టి, ఈ రాహుకేతుల దోషం ఉన్న వాళ్ళు మాత్రమే దీపం పెట్టి భోజనం చేయండి. దానివల్ల కూడా అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏంటంటే, ప్రాబ్లం ఉందనగానే మనకి ఆపరేషన్ చేయరండి. హాస్పిటల్కి వెళ్తే కూడా ముందు టాబ్లెట్లు ఇస్తారు, కుదరకపోతే సెలైన్ ఎక్కిస్తారు, లేదంటే నెక్స్ట్ ఆపరేషన్. ఇక్కడ కూడా మొదలు వాళ్ళకి ఏదైనా ఒక రెమెడీ చేసుకోవాలి. అది వర్కౌట్ అవ్వట్లేదని అంటే దెన్ జపం చేయించాలి, ఆ తర్వాతకి హోమం. ఓకే, రైట్. సో ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ మేము ఇది హోమము లేకపోతే ఈ ప్రాసెస్ అంతా చేయించాలంటే కాదు అని చెప్పారు గురువు గారు. ఫస్ట్ అయితే జాతకం చూడాలి, దానికి తగ్గ పరిహారం చెప్తారు, అవి చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మీకు ఇంకా అవసరం అనుకుంటేనే మీరు ఫర్దర్గా ముందరికి వెళ్ళాలి. అయితే మీకు సంబంధించిన మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ధన్యవాదాలు.